శ్రీ సంప్రదాయ వీక్షకులకు దాసోహములు. తిరుప్పావై వ్రతానుష్ఠానంలో ఈరోజు 8వ రోజు, 8వ పాశుర అనుసంధానం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 8వ పాశురం. கீழ்வானம் வெள்ளென்னு எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ளி பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் போது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்னு நாம் சேவித்தால் ஆவா வென்னாராய்ந்தருளேல் ஒரம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు మరొక గోపిక ఇంటికి వెళ్ళారు. ఆ గోపిక కూడా నిద్రపోతూ ఉన్నది. అటువంటి ఆ గోపికను ఈరోజు మళ్ళీ ఆమెకు కూడా గుర్తులు చెప్పి ఆమె నిద్ర లేపుతూ ఉన్నారు. ఇప్పుడు వాడేటువంటి గుర్తులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నారు అమ్మవారు ఆ గోపిక నిద్ర లేపుతూ, ఏమమ్మా ఇంకా నిద్రపోతూ ఉన్నావు? కీజువానం వెళ్ళెన్ను ఎరుమై సిరువీడ్, తూర్పు దిక్కున తెల్లవారుచున్నది. పశువులన్నీ కూడా మేయివాన్ పరందనగాన్, పశువులన్నీ కూడా మేతకు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి పశువుల మేతకు? ఎప్పుడు పశువుల మేత కోసం వెళుతారు అంటే తెల్లవారక ముందే, తూర్పు దిక్కిన తెల్లవారగానే, ఆకాశం తెల్లవారగానే వెంటనే ఆ పశువులు మేత కోసం పంపిస్తూ ఉంటారు. మేత కోసం వెళ్ళిపోతున్నాయి. కీഴുవానం వెళ్ళెన్ను ఎరుమై సెరువీడ్ మేయివాన్ పరందనగాన్ మిక్కుళ్ళె పిళ్ళైఘళం అంటున్నారు. పశువులను పచ్చిక మేయడానికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయినాయి. తక్కిన మేమంటే పోయినాయి పర్వాలేదు అంటే తెల్లవారింది కాబట్టి ఆ పశువులన్నీ మేతకు వెళ్ళిపోతున్నాయి. తర్వాత తెల్లవారింది కాబట్టి వెళ్ళిన వాళ్ళు అంతా వ్రతానుష్ఠానంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ వ్రతానుష్ఠానంలో చేరిన వారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ సంకేత స్థలానికి, కృష్ణ సన్నిధానానికి వాళ్ళంతా కూడా వ్రతం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా పోగా మిక్కుళ్ళు ఎప్పిళ్ళైగలం పోవాన్ పోగిన్నారై పోగామల్గత్తు. ఆ పోయేటువంటి వాళ్ళు ఎలా పోతున్నారట? పోవుటయే ప్రయోజనముగా కలిగి పెరుమాళ దగ్గరికి వెళ్ళి పెరుమాళను సేవించి పొందేటువంటి పరమ పురుషార్థం ఏదో ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనం తర్వాత సంగతి. ఆ ప్రయోజనం ఏమిటో అది ఉండని. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఆ పెరుమాళ దగ్గరికి పోదామనుకోవడము, పోవడమే ప్రయోజనము. పోయిన తర్వాత పొందేటువంటి ప్రయోజనం కాదు. పోవడమే ప్రయోజనముగా కలిగినటువంటి వాళ్ళు అట్లాగే వ్రతానుష్ఠానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా పోగా మిగిలినటువంటి వాళ్లను కొంతమందిని అక్కడ ఆపి అట్లా మిక్కుళ్ళు ఎప్పిళ్ళైగుళం పోవాన్ పోగిన్నారు. పోవుటయే ప్రయోజనముగా పోతున్నటువంటి గోపికలను ఆపి పోగా మల్గాత్తు వాళ్ళను ఆపి ఉన్నై కూవాన్ వందు నిన్రోం, ఉన్నై నిన్ను పిలుచుకొని వ్రతానుష్ఠానంలో కలుపుకొని వెళ్ళాలని చెప్పని మేము నీ సన్నిధానానికి వచ్చాము. అమ్మా దయచేసి తొందరగా లేవు, పశువులన్నీ వెళ్ళిపోతున్నాయి. పోటే ప్రయోజనంగా కలిగి పోతున్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళను అట్లా పోయే వాళ్లను పోగా అక్కడ ఆపి మేము నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలుచుకొని వ్రతానుష్ఠానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాము కాబట్టి నువ్వు లేవవలసినది అని చెప్పని అంటున్నారు. కోదు కులముడయా, అమ్మా నీవు కుతూహలవంతురాలివి. ఏమిటి కుతూహలం? ఏమి పడుకోవడం కుతూహలమా? అక్కడ పడుకోవడంలో ఈ ప్రాపంచిక విషయాల్లో పడుకోవడం కుతూహలం అది కాదు. నీవు కృష్ణానుభవంలో కృష్ణుని పేరు చెబితేనే ఎంతో ఉత్సాహంతో ఉండేటువంటి దానివి. కృష్ణుడంటే నీకు పిచ్చి ప్రేమ. కోదుకులముడయా, కృష్ణుడంటే ఉత్సాహం కలిగినటువంటి దానా, కృష్ణుని మీద ప్రేమ చూపెట్టేదానా, ఓ కుతూహలవంతిరాల కోదుకులముడయా పావాయ్, నీవు బంగారు తీగ వంటి దానివి. పావాయ్ అంటే బంగారు బొమ్మ లేదా బంగారు తీగ వంటి దానా అని అర్థం. అంటే తీగ ఎప్పుడు కూడా ఒక కొయ్యను అంటే ఏదైనా ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంది. నీవు కృష్ణుడనే కొయ్యను ఆధారం చేసుకుని పైకి ఎగబాకేటువంటి ఓ బంగారు తీగ వంటి దానివి. ఓ బంగారు లత, కృష్ణుడంటే ప్రేమ కలిగిన దానా, కుతూహలం కలిగిన దానా, ఉత్సాహవంతురాలా అని చెప్పని ఈమెను సంబోధించి అటువంటి దాన పావాయి ఎడిందిరాయ్, ఓ బంగారు బొమ్మ, బంగారు తీగ లేవవలసినదిలే అని చెప్పని ఆమెను ప్రశంసిస్తూ లేవాలి.
అని అన్నారు. లేచి ఏం చేయాలి? పాడి పరై పండు, లేవాలే తొందరగా, ప్రాతకాలం కాకుండే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, పెరుమాళ సన్నిధానానికి వెళ్ళాలి, పాడి ప్రతి పాశురంలో అమ్మ చెప్పేటువంటి కృష్ణనామ సంకీర్తనం, పెరుమాళ యొక్క నామ సంకీర్తనం విడవకుండా పాడాలి అని చెప్తుంది. ప్రతి పాశురంలో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్తుంది పాడి పరై పండు. స్వామిని పాడాలే, పరై కొండు పరమ పురుషార్థం పొందాలి. అసలు పాడుటయే పరమ ప్రయోజనం. పాడిన తర్వాత పొందేటువంటిది పరమ ప్రయోజనం కాదు, పాడడమే పరమ ప్రయోజనం. అట్టి పాడి పరై కొండు, పాడి మనం పరమ పురుషార్థాన్ని పొందాలి. మావాయి పిళందానై మల్లరై మాటియా, మావాయి పిళందానై అశ్వరూపంలో వచ్చినటువంటి ఒక రాక్షసుని సంహారం చేసినటువంటి వాడు. మల్లరై మాటియా, ఇద్దరు చాణూర ముష్టికులు అనేటువంటి ఇద్దరు మల్లయుద్ధుర వీరులను సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పాడాలి అని చెప్పని అంటున్నారు. దేవాది దేవనై అనగా మావాయి పిళందానై, ఆ అశ్వరూప రాక్షసును సంహరించినటువంటి వాడు, ఆ మల్లరై మాటియ చాణూర ముష్టికులను సంహరించినటువంటి వాడు. ఎవరనుకుంటున్నావు తల్లి? ఆయన మన కృష్ణుడుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నావు? దేవాది దేవనై అనే దేవాది దేవుడు, సకల దేవతలకు ఆది దేవుడు, ఆయననే పరమ పురుషుడు, పరాత్పరుడు, విశ్వ విరాట్ స్వరూపుడు. అటువంటి స్వామి తండ్రి దేవాది సకల దేవాధిపుడైనటువంటి ఆ స్వామిని షెన్ను నాం సేవిత్తాల్, మనము అతన్ని సమీపించి అతను ఉన్న చోటికి వెళ్ళి మనం అతన్ని పాడాలి, అతన్ని సేవించాలి, అతని కైంకర్యం చేయాలి. సేవిత్తాల్ ఆవా వెన్నారాయణ దరుల్. ఆ తర్వాత అట్లా వెళ్ళి మనం ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనను ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసునా? అయ్యో అయ్యో ఎంత పని అయిపోయింది, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థించేదాకా నేను ఎదురు చూశానా? నేను మిమ్మల్ని కష్టపెట్టానా? నేనే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షించాలి కదా. అటువంటిది కాగా మీరే నా వద్ద నుంచి ప్రార్థించే వరకు నేను మిమ్మల్ని కష్టపెట్టాను కదా అని చెప్పని ఆయన భావించి అయ్యో ఎంత పని అయిపోయింది, మీరు నా దాకా వచ్చారే అని చెప్పని కృష్ణుడు వెంటనే లేచి మనం రక్షించడానికి ముందుకు వస్తాడు కదా. అటువంటి కరుణా సముద్రుడు కదా ఆయన. కాబట్టి అటువంటి పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళి సేవించాలి, ఆయన అనుగ్రహిస్తాడు తప్పకుండా ఓ అని చెప్పని ఏ లోరెంబాబాయ్. కాబట్టి నువ్వు లేవవలసింది అని చెప్పని ఈ గోపికను లేపేచారు. ఇది పైన చెప్పేటువంటి అర్థం. ఇక స్వాపదేశం లోపల అద్భుతంగా సాధిస్తారు. స్వాపదేశం అంతా కూడా ఆచార్యపరంగా చెప్పేటువంటి కీర్వాణం వెళ్ళెన్ను, తూర్పు దిక్కు తెల్లవారడము అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుని స్థానమైన దహరాకాశం. ఆకాశం అంటే ఏమిటి? భగవంతుని ఎక్కడ ఉదయిస్తాడో, భగవంతుడు అనేటువంటి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే తూర్పు దిక్కున తెల్లవారినప్పుడు, అంటే దహరాకాశం వికరించినప్పుడు, హృదయ ఆకాశం వికసించినప్పుడు ఆ హృదయాకాశం లోపల ఈ ఆచార్యుడు అనేటువంటి సూర్యుడే ఈ యొక్క కీర్వాణం వెళ్ళెన్ను అని చెప్పని చెప్తారు. కాబట్టి ఈ ఆచార్య సన్నిధానం ఎట్లా ఉంటుంది? శుద్ధ సత్వమయంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అదే తెల్లదనానికి గుర్తు. అందుకోసమే భగవంతుణ్ణి ఏమని చెప్తారంటే మేల్వానం. ఆచార్యుడేమో కీర్వానం, భగవంతుడట మేల్వానం, తర్వాత ఆచార్యుడేమో కీర్వానం. కీర్వానం అంటే మంచి అర్థములను వర్షించేటువంటి మేఘం వంటి వాడు అని చెప్పని అర్థం. కాబట్టి ఆచార్యుడేమో కీర్వానం, ఇతడు సర్వార్థములను మనకిచ్చేసి ఆకాశం ఎట్లా తెల్లవారుతుందో, తెల్లగా కనిపిస్తుందో ఆయన కూడా స్వచ్ఛంగా తెల్లగా కనిపిస్తాడు అని చెప్పంటాడు. తూర్పు దిక్కి తెల్లవారింది. ఆచార్యుని యొక్క దివ్య మంగళ విగ్రహ తేజోవంతమైనటువంటి ఆచార్యుని యొక్క దివ్య మంగళ విగ్రహమే అది ఉదయించడం, సూర్యుడు ఉదయించడం అని చెప్పని అర్థం. కాబట్టి దానితో పాటు చీకట్లన్నీ తొలగిపోతాయి. ఆచార్యుడు అనేటువంటి జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తే ఆ అజ్ఞానం అనే అంధకారం ఉంటుందా? అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది అని చెప్పడమే ఈ యొక్క పాశురం యొక్క ఉద్దేశం. ఇంత మిక్కుళ్ళెప్పిళ్ళేగడం పోవాన్ పోగిన్నారై పోగామలు గాత్తు పూవాన్ వందు నిండ్రోం. రామానుజుల వారికి పోవుటయే ప్రయోజనం కలిగా పూర్వం పోయినటువంటి వాళ్ళంతా కూడా రామానుజుల వారి కంటే పూర్వం ఉన్నటువంటి ఆచార్యులు. తర్వాత వాళ్ళను పూర్వాచార్యులు, తర్వాత వాళ్ళకి ఎట్లా మోక్షం వచ్చింది, ఆచార్యుల కంటే రామానుజుల వారి కంటే పూర్వులకు ఎట్లా మోక్షము, తర్వాత రామానుజుల వారి కంటే తర్వాతి వారికి ఎట్లా మోక్షం అని చెప్పనంటే రామానుజుల వారి యొక్క సంబంధం చేతనే, రామానుజుల యొక్క శిరస్ సంబంధం చేతనే ఆ పూర్వులకు ఆయన కంటే ముందు ఆచార్యులకు రామానుజుల వారి యొక్క పాద సంబంధం చేత ఆ తర్వాతి
అస్మదాదులకు అంటే మిగతా ఆచార్యులకు స్వామి వారి యొక్క రామాను సంబంధించే మోక్షము అని చెప్పని అంటారు కదా. ఆ విధంగా ముందు వారు రామానుల వారి కంటే పూర్వవారు, రామానుల వారి కంటే తరువాత వారు కూడా రామానుల వల్లనే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. అంటే జ్ఞాన భాస్కరుడైనటువంటి ఆచార్య సంబంధం చేసమే ఎవరికైనా కూడా పరమ పురుషార్థము మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పని చెప్తారు. అట్లా చెప్తారు. ఇక ఈ భాషణంలో స్వాపదేశంగా నమ్మాళ్వార్లకే కోదుకులముడయ అనేటువంటి ఆ పదాన్ని అమ్మవారు ఉపయోగించారు. కోదుకులముడయ అని చెప్పనంటే బ్రహ్మాళ్వార్ అనేది ఇక్కడ అర్థం. కాబట్టి ఈ గోపికను నమ్మాళ్వార్లతో, ఈ రోజు లేపబడినటువంటి గోపికను నమ్మాళ్వార్లతో పోల్చి చెప్తున్నారు. నమ్మాళ్వార్లు అత్యంతమైనటువంటి మనకు ఉన్న ఆళ్వాళ్ళందరికీ ప్రధానుడైనటువంటి నమ్మాళ్వార్లు కోదుకులముడయ. ఆయన కుతూహలం కలిగినటువంటి వాడు. తృష్ణా తత్వ విబోధితం, కృష్ణుని యందు ప్రేమనే ఒక రూపుగా దాలిస్తే నమ్మాళ్వారయ్య అని చెప్తారు. అటువంటి కోదుకులముడయ్య నమ్మాళ్వార్. వారిని లేపడమే ఈ యొక్క పాశురంలో ప్రధాన ఉద్దేశంగా మనకు చెబుతున్నారు. తర్వాత వారు ప్రబంధంలో చెప్పినటువంటి ఆ పదాలు కొన్ని, తర్వాత అనేక పదాలు ఈ అమ్మవారు ఈ పాశురంలో కూడా ఇమిడిచి చెప్పారు. ఆ నమ్మాళ్వార్ను లేపే ఉద్దేశమే ఈ పాశురం యొక్క స్వాపదేశంలో ఆ నమ్మాళ్వార్ల పరంగా ఈ పాశురార్థాన్ని చెప్తారు. ఆచార్య పరంగా దీన్ని అన్వయించి చెబుతున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.